నమస్తే అక్కడి నుంచి వచ్చారు. గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం జూలకల్ గ్రామం. ఇక్కడ సిద్ధం సభ జరిగింది. మీకు చూడగానే ఎలా అనిపిస్తుంది సభ? సభ కంటే కూడా ఇంకా సృష్టి కంటే ఎక్కువ ఉంది. ఇది ఇంకా సభ చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా చేయడానికైనా అందరు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం కోసమే సిద్ధంగా వచ్చిన జనాలు సిద్ధం స్థాయిగా ఉండాలి అనుకొని ఇంత దూరం వచ్చింది కూడా. టీడీపీ జనసేన దెబ్బకి ప్లాన్ మొక్కలవుతున్నారు. దాన్ని మీరేమంటారు? టీడీపీ కాదు కదా, జనసేన కాదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ జగన్ ముందు సరిపోవాలంటే దమ్ముంటే సరిపోదు. దమ్మించే ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం ఒక ప్రజలకు మాత్రమే ఉంది. అది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి నుంచి పుట్టిన జగన్ గారి సత్తా ఉంది. ఆ సత్తా సాక్షిగాని ప్రజలకు మొత్తానికి కూడా సరైన న్యాయం జరుగుతుంది, సరైన విధానం జరుగుతుంది, సరైన నియోజకవర్గాలు జరుగుతుంది. అదే చంద్రబాబు నియోజకవర్గంలో కనీసం కరోనా వచ్చినప్పుడైనా కనీసం ఎవడైనా కాపాడిందా? ఎవరు కాపాడలేదు. వాళ్ళంతా దొంగ వ్యవహారం ఎక్కడ మొదలైందంటే జనసేన దగ్గర, చంద్రబాబు దగ్గరే మొదలైంది. ఇక్కడ ఓన్లీ జగన్ కోసం పుట్టిన జనాలు, జనం కోసం బతుకుతున్న ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ప్రతి పథకం కూడా దైవ సాక్షిగా వాళ్ళ అమౌంట్లో పడడం చాలా లక్కీ విషయం. ఇది అభివృద్ధి పనులు వైసీపీలో జరిగినట్టుగా అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి వారికి కూడా సరైన న్యాయం జరుగుతుంది, సరైన విధానం జరుగుతుంది. ఆ విధానం వల్ల జనాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మనస్తత్వం ఉంది. మళ్ళీ గెలిచేది ఇక్కడ జగనే, సీఎం గా మళ్ళీ నిలబడేది జగనే, ఎవరి వల్ల కాదు. వైసీపీ 100% గెలవబోతుంది. అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. సభ మొత్తం చూడండి. ఒకేసారి ఇక్కడే కాదు, ఇంట్లో ప్రతి వాళ్ళు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కానీ ఇక్కడ ఈ స్థాయికి, ఈ దెబ్బకి సరిపోయే వ్యక్తులు ఎవరు లేరు. ఇది ఓన్లీ జగన్నే చూసే గెలిచేది. ఓటేసి జగనే గెలుస్తాడు. వాళ్ళ జెండా ఎగరడం కాదు కదా, అతను ప్రాణాలతో కూడా పనికిరాని ఎదవ. ఒక ఎదవని కూడా ఇక్కడ దాకా తీసుకురావడం అసలు వేస్ట్. మరి మంచి మగోడైనట్టయితే, మంచి మనస్తత్వం ఉన్నట్టయితే 40 సంవత్సరాలు రాజకీయం చేసినోడు, 15 సంవత్సరాలు సీఎం గా చేసినోడు ఇప్పుడు ఎందుకు నిలబడలేకపోతుండు? ఈ తలా తోకలని ఎదవల మొత్తాన్ని ఎందుకు కలుపుకుంటుండు? అది కలుపుకోవడం చాలా తప్పు. ఎవరికి నచ్చట్లేదు. రుణమాఫీ చేస్తాడు, చేశాడా? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇళ్ల పట్టాలు వస్తున్నాయి. శుభ్రంగా జనాలకి ప్రతి ఒక్కరికి, చిన్న కులాన్ని లేదు, పెద్ద కులం లేదు, ప్రతి గ్రామంలో కూడా ప్రతి స్థాయి కూడా నెంబర్ 1 స్థాయిలో జరుగుతున్నది. అందరికి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హైలైట్ ఇది. దీనికి వైఎస్ షర్మిల కాదు కదా, ఎవరు వచ్చినా ఏమి కాదు. సింహం సింగిల్ గా వస్తుంది. ఒక్కడే పోరాటం చేస్తారు. సింహం 4 అడుగులు ఎనగేసిందంటే 100 అడుగులు ముందుకు దూకైనా సరే జై జగన్, జై జగన్, జై జగన్, జై సిద్ధానికి రెడీ వచ్చింది. ఓటు గెలిపించడం కోసం, జగన్ గెలవడానికి అందరికీ ప్రజలు వచ్చింది కూడా.